పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 जय गुरुदेव दत्त। ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనము శ్రీ విష్ణుమూర్తికి పవిత్రమైన రోజు ఈరోజు అయితే ఉత్తర ద్వారం తెరిచి అక్కడి నుంచి మనకు దర్శనం చేపిస్తారు. ఈరోజు శక్తిపీఠాలలో కానీ దర్శనం చేసుకున్నట్లయితే ముక్కోటి ఏకాదశి రోజు అనంత ఐశ్వర్యాలు ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్న ఈ విష్ణుమూర్తిని కానీ దత్తాత్రేయుని పీఠాలలో కానీ యజ్ఞయాగాదులు అన్నదానాలు చేసిన వారికి ఘనఘనక వస్తువానాలు అనుకున్న కార్యాలు అవుతాయి. అయితే మనం ఈరోజు ఏంటంటే ఈ యజ్ఞము మనము సంపూర్ణంగా సకల దేవతలకు చేస్తాము. ఈ యజ్ఞాన్ని రేపు పొద్దున వరకు చేస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు మనకు ముక్కోటి ఏకాదశి వచ్చేసింది, మేము ఇప్పుడు 2 దాటింది కాబట్టి ఇప్పుడు 100% మనము ముక్కోటి ఏకాదశిలో ఒకటి ఉన్నాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏంటంటే విష్ణుమూర్తికి ఆయనకు మంచి ప్రీతికరమైన రోజు కాబట్టి విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మనకు ధనాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి 100% ధనకరక వస్తువులు దరిద్రం అనేది తొలగిపోతుంది. ఇది నేను ప్రతి సంవత్సరము నేను ఈ శక్తిపీఠాలలోనే చేపిస్తుంటా. ఎవరికి ఏ కష్టాలు ఉన్నా కానీ తీసుకుపోయి వాళ్ళ ఛాయాచేతులు ఎంతున్నా సరే తీసుకొని నా డబ్బు భగవంతుని దేవల నాకు ఇచ్చిన డబ్బు కూడా నేను ఖర్చు పెట్టి ఈ యజ్ఞయాగాదులను చేస్తుంటా. ఈ హోమం చేసిన వాళ్ళకు మామూలుగా రేకులిళ్ళ ఉన్న వాళ్ళు ఈరోజు 3 అంతస్తుల బిల్డింగ్లలో ఉన్నారు. వాళ్ళ ఇళ్ళల్లో చేస్తే నేను ఇది ఇంట్లో చేస్తే ఇంకంత పవర్ ఉండదు. ఇది ఎప్పుడైనా కానీ యజ్ఞయాగాదులు భూమి చేయాలి, అది క్షేత్రాలను చేయాలి. మనం ఫోన్ మాట్లాడుతుంటే ఎట్లా సిగ్నల్ వస్తుంది టవర్ దగ్గర నిలబడి. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే భగవంతుడు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఒక శక్తి ఉంటుంది, ఇది శక్తిపీఠం శ్రీపాద వల్లభ క్షేత్రంలో ఉన్నాం మనం. ఇది కురువపురం అంటే ఈ కురువులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు ఇటువంటి వాళ్ళంతా దేవతలకు సంబంధించిన వాళ్ళు, తనస్సు దేవతలు. ఇది మనం చేస్తున్నప్పుడు దీని లోపల ఏంటంటే యజ్ఞం లోపల సోమపానం అనేది ఉత్పన్నమవుతుంది. దీని లోపల ఏ దేవతకైతే మనం సమిధలు వేస్తున్నామో సపోజ్ ఇప్పుడు దత్తాత్రేయుని చేస్తున్నాం, ఆయనకి ఏంటంటే సుగంధ పరిమళ ద్రవ్యాలు మంచి సుగంధం రావాలి. మళ్ళీ పండ్లు పలహారాలు ఆయనకు వేసేటివి పువ్వులు ఆయనకు ఇలాంటివి వేయాలి. అయితే ఈ ఎప్పుడైతే మనం వేస్తామో ఆయనకు ఈ సోమపానం అనేది తయారవుతుంది. నేనేంటంటే నేను సకల దేవత కార్యసిద్ధి యజ్ఞం చేయిస్తా ఎవరితోటైనా. అయితే ఒక్క చెండి కాకుండా ఒక జ్వాల నరసింహస్వామి కాకుండా ఒక గణపతి కాకుండా సకల దేవతలను ఆహ్వానిస్తా. ఇప్పుడు దత్తాత్రేయుని సమేదన చేస్తున్నాం కాబట్టి ఆయననే దీనికి యజ్ఞకర్త, ఆయననే కూర్చొని మనం చేపిస్తున్నాం. మనం ఎంత తొందరపడ్డా ఎంత తొందరగా వచ్చేదామన్నా ఆయన ముక్కోటి ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజే చేయించుకోదలుచుకుంటారు కాబట్టి ఆ రోజు వరకే వచ్చినాకనే స్టార్ట్ అయింది యజ్ఞం. మనం ఎంత తొందరపడ్డా కాదు. ఇప్పుడు ఎంత అయింది? 2:30 అయింది.
అంటే మనకు తెల్లవారి. ఇప్పుడు మనము వైకుంఠ ఏకాదశిలో ఉన్నాము. ఇప్పుడు దత్తాత్రేయుని యజ్ఞం చేస్తున్నాము. ఇది పూర్వజన్మ సుకృతం అంటేనే ఈ పీఠాలలో చేస్తాం. ఈయన ఈ శ్రీపాద వల్లభుడు మొదటి అవతారం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అవతారం సాధించి వెళ్ళిపోరు, గుప్త రూపంగా ఇక్కడే తిరుగుతుంటారు. ఆయన ఇక్కడ శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుడు ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటాడు. అంటే ఆయన పొద్దున వచ్చేసి సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటాడు గుప్త రూపంలో. ఆ బండ కూడా ఇక్కడ ఉన్నది ఆయన చేసింది. అయితే మళ్ళీ వచ్చేసి మధ్యాహ్నము భిక్ష తీసుకుంటాడు గాంగాపురంలో. అది గాంగాపురం అంటే గాంగాపురం కాదు, గంధర్వపురం. అది ఇది పూర్వపురం. మళ్ళీ వచ్చేసి కరంజలో పడ్డ ఆయన నిర్ణయిస్తాడు. అయితే ఈ దత్తాత్రేయ అవతారాలు ఏంటంటే వాళ్ళు ఏదో మరి మార్గదర్శనం ఇక్కడ లేదా ఈ సందలేను. అయితే ఈ దత్తాత్రేయ అవతారాలు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి దేవుడు కిరీటము గదా త్రిశూలం పెట్టి కనబడడు. మన వాళ్ళలాగానో లేకుంటే ఏ పూజారి లాగానో వచ్చేసి మనం అక్కడ ఇక్కడ పడవ దొరకలేదు ఇప్పుడు దర్శనం అవుతుంది అంటే వాళ్ళు మూడు చూపిస్తారు. అయ్యా నువ్వు ఈ పడవ ఎక్కువ ఇప్పుడు గుడి కుళ్ళ ఉంది పోగొంటాడు. మీరు ఎవరంటే నీకు ఎందుకు అదంతా ఎల్లో ఉంటాడు. ఆయన దత్తాత్రేయుడు నాకు అట్లా ఎన్నిసార్లు జరిగింది. ఈ దత్తాత్రేయుడు ఎన్నో సార్లు నాకు అదృశ్య రూపంలో, అంటే అదృశ్య రూపం కాదు, గుప్త రూపంలో కూడా కాదు, ఆయన వేరే రూపంలో మనలాగానే. అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దర్శనం అయితే మనిషి పక్కడు. విష్ణుమూర్తి చక్రాలతో దర్శనం అయితే ఉండడు. అయితే ఈ బీజాక్షర మంత్రాలతోటి మనము ఇప్పుడు పొద్దున 6 గంటలకు పూర్ణ అవుతుంది. అప్పటి వరకు మనకు 100% నేను చూసింది నా కళ్ళతోటి మలమూత్రాలు రావు, అన్నహాహారాలు దాని మీద గుంజదు, నీళ్లు దూక కాదు, నీళ్లు తాగాలనిపించదు. ఈ యజ్ఞ ప్రభావం అట్లుంటుంది. మీరు పరీక్ష చేసి చూసుకోండి. జయ గురుదేవదత్త ఓం స్వాహ నుండి అది ఆ గ్లాసులు వేసేటప్పుడు ఆ స్పూన్ తోటి ఆ గ్లాసులో వేసే గ్లాసుల్లో అందుకు ఓం గం గ్లం గ్లేం గ్లం గం గణేశాయ వరవరధ సర్వజనం వశమానే స్వాహ. ఇది 108 సార్లు చేయాలి. కాబట్టి అక్కడ రుద్రాక్షలు ఉన్నాయి, ఒక 108 లెక్క పెట్టి ఎవరి దగ్గర పెట్టుకొని ఇప్పించండి. కప్పులో ఇప్పించేస్తే 108 రుద్రాక్షలు ఒక ప్లేట్ ఉన్నాయి 108. కాబట్టి అలాంటి వాటితోటి మనం ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం. జయ గురుదేవ రామ్ బీజాక్షరం ఇంత పొడుగు చదువుకోకున్నా కానీ ఇళ్ళ ఓం రామ్ గురుదేవ దత్త. రోజు మీరు ఇంట్లో చదువుకోండి 108 సార్లు. దీని ఫుల్ మంత్రంతో మనము బీజాక్షర మంత్రాలతోటి దత్తాత్రేయుడికి యజ్ఞం చేస్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు బీజాక్షర మంత్రాలు హ్రీం బీజాక్షరము, క్లీం మోహన బీజాక్షరము, శ్రీం లక్ష్మీ బీజాక్షరము, ఐం సరస్వతి బీజాక్షరము, సాం సరస్వతి బీజాక్షరము, రామ్ దత్తాత్రేయ బీజాక్షరం. వీటితోటి మనము యజ్ఞం చేస్తున్నాం. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సాం రామ్ దత్తాత్రేయ స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సాం రామ్ దత్తాత్రేయ స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సాం
ग्राम देव दत्तात्रेय स्वाहा ओम ह्रीं क्लीं 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 ऐं सां ग्राम देव दत्तात्रेय स्वाहा ओम ह्रीं क्लीं ऐं सां ग्राम देव दत्तात्रेय स्वाहा ओम ह्रीं क्लीं ऐं सां ग्राम देव दत्तात्रेय स्वाहा ओम ह्रीं क्लीं जय बोलो श्रीपाद श्री वल्लभ महाराज की जय बोलो श्रीपाद श्री वल्लभ महाराज की जय बोलो श्रीपाद श्री वल्लभ महाराज की అయితే ఈ శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రంలో ఆయనకు సంబంధించిన సమిధలతోటి ఈ రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనము యజ్ఞం చేస్తున్నాము. సకల దేవతా తాంత్రిక యజ్ఞం అంటే బీజాక్షర మంత్రాలతోటి సకల దేవతలకు విడివిడిగా వాళ్ళకు సంబంధించిన సమిధలు, వాళ్ళకు సంబంధించిన ఆయుష్యులు, వాళ్ళకు సంబంధించిన మధురమైన పదార్థాలు, పండ్లు, ఫలాహారాలు వీటన్నిటితోటి మనము ఈరోజు శ్రీపాద వల్లభునికి యజ్ఞం చేస్తున్నాము. మీరందరూ సావధానంగా భక్తితోటి ఏదైతే అనుకుంటారో, మీ మనసులో ఏ కోరికలు అయితే అనుకుంటారో 100% ఆ కోరికలు నెరవేరుతాయి. ఇది నా 64 ఏళ్ల జీవితంలో నేను ఎన్నో యజ్ఞాలు చేసిన, కొన్ని వేలు అన్నీ సక్సెస్ఫుల్గా ఎంతో మందికి ఫలితాలు దక్కినాయి. అందుకని చెప్పి మీకు కూడా ఈరోజు మీ అదృష్టం వచ్చిండు. ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను పెట్టాలనే 1 జనవరి అనుకొని పెట్టిన, కానీ మీ వైకుంఠ ఏకాదశి ఇవన్నీ అనుకొని నేను పెట్టలేదు. కానీ ఆ భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చి నన్ను లాక్కొచ్చి ఒక పిట్టకు ఒక కాలుకు దారం కట్టుకొని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ నాకు యజ్ఞం చేపిస్తుండు. ఇది విచిత్రం. మొన్న పోయినసారి కూడా దత్త జయంతికి పిలిపించింది. ఎందుకో పోవాలి అన్నారు. వేరే వాళ్ళు వచ్చి ఫోర్స్ చేసి వచ్చి యజ్ఞం చేసిన. ఇది 200 డెకరేషన్స్ దత్తాత్రేయ జయంతి నడుస్తుంది. అయితే ఈరోజు మనకు వైకుంఠ ఏకాదశి. ఈ దత్తాత్రేయ అవతారాలకు, దత్తాత్రేయునికి యజ్ఞయాగాలు, అన్నదానాలు చాలా ప్రీతి. అందుకని ఈరోజు ఇక్కడ యజ్ఞం చేసేవాళ్ళు లేరు. నేను మొండి ఆడు విన్నాడు, చేస్తాడు ఎట్లా అని చెప్పి నాకు పట్టుకొని చేస్తున్నాడు. ఈరోజు ఇది నా అదృష్టము, పూర్వజన్మ సుకృతం. జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త. వల్ల ఉంది గ్రాం గ్రీం శ్రీపాద వల్లభాయ ఆకర్షయామి వశమానేశ్వర. అయ్యా మాకు వశంగా మేము అనుకున్న పనులు చేయి అని వశమానేశ్వర అంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఆ మంత్రంతో చేస్తాం. జై బలో శ్రీపాద వల్లభ మహారాజకి జై. ఓం గ్రాం హ్రీం శ్రీపాద వల్లభాయ ఆకర్షయామి వశమానయ స్వాహ. ఓం గ్రాం హ్రీం శ్రీపాద